ఇట్లా ఎక్కగలరా అన్నాను. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు ఎన్నో మాట రావడం అన్నాడు. ఇంకో జ్ఞాపకం లేదు, 50 మాటలో 30 మాటలో 20 మాటలో వచ్చానేమో అన్నాడు. ఆయన అన్నాడు నాతోటి, నేను ఈ కొండకి దగ్గరలో ఉన్న ఊళ్ళోనే ఉంటాను, నేను పుట్టింది మొదలు ఈ కొండ ఎక్కుతూనే ఉన్నాను, నాకు ఇప్పుడు 90 ఏళ్ళు, కొండ ఎక్కే వరకు ఆగను, నువ్వు ఆగేవు, నేను మామూలుగా ఎక్కను, వంగి బొట్టు పెడుతూ ఎక్కుతాను, అడుగు తీస్తే గోవిందా, అడుగేస్తే గోవిందా, నేను నమ్మింది అంతే. నేను అనుకున్నాను చూడవలసిందే, ఆగనంటున్నాడు కొండ ఎక్కే వరకు, ఇంత వృద్ధుడు ఆయన గోవిందా అంటున్నాడు, బొట్టెడుతున్నాడు, ఎక్కేస్తున్నాడు, గోవిందా అంటున్నాడు, ఎక్కేస్తున్నాడు. అంత దూరం ఎక్కాను, ఎక్కలేకపోయాను, ఆగాను. ఆయన ఎక్కేస్తూనే ఉన్నాడు. కాసేపటికైనా కనుమరుగు అయిపోయి, ఆఖరణ కనుమరుగు అయిపోయే ముందు వెనక్కి తిరిగి నవ్వాడు. నాకు అప్పుడు వీపు మీద కొరడాతో కొట్టినట్టు అయింది. తగ్గిందా అహంకారం? స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఎక్కడ చిన్న అహంకారం వచ్చినా దిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. బహుశः ఆయనే ఆ రూపంలో అలా ఎక్కాడేమో.